గారు ఫోన్ ఇందాక పని చేసింది వాటర్ బాటిల్ మొబైల్ వెనక్కి పెట్టండి బాగా మీరు అన్నా. వాటర్ బాటిల్ తీరా, వాటర్ బాటిల్ పక్క పెట్టండి. ఏం లేదు, వాళ్ళు ఏదో వాళ్ళు బాగుంది కదా అని అది చేస్తున్నారు. కొంచెం ఒక నిమిషం ఆగామనుకో ఆయన ముందుకు పోతాడు. అర్థమైందా? మాట్లాడాలి ముందు పక్కన మాట్లాడుతున్నాను. ముఖ్యమంత్రి తప్పక ఎవరూ చేయలేంది. అన్నీ కూడా గ్రామానికి ఆనుకున్న పొలాలను సేకరించాం. ఇది చూడండి, ఇక్కడి నుంచి మీరు బయటకు వెళ్తే సిమెంట్ రోడ్డు, ఊరికి ఆనుకొని ఉంది, ఊరు మధ్యలో ఉండం. అలా ప్రతి గ్రామంలో సేకరించాం. అలాగే పట్టణాన్ని కూడా ఎంతో దూరదృష్టితో నేను 3 వైపులా కొన్నా. పట్టణాన్ని ఆనుకొని 3 వైపులా అనేక సంవత్సరాలుగా తెనాలి డెవలప్కి దూరంగా ఉంటా ఉంది. ఈ కాలనీల నిర్మాణం ద్వారా తెనాలి వైశాల్యం పెరిగిద్ది అని చెప్పి ఎంతో నమ్మకంతో ఈరోజు ఈ జగనన్న ఊళ్ళు తెనాలి వైశాల్యాన్ని పెంచేదాంటో పేదవాడికి స్థలంతో పాటు ఇల్లు కట్టించి సుమారు 7 లక్షల రూపాయల ఆస్తి అక్కా చెల్లెళ్ళ చేతుల్లో పెట్టిన ఈ గొప్ప కార్యక్రమం ఇది. అందుకే అందరూ దయచేసి మీ అందరూ, నేను చాలా మీటింగులో చెప్పాను, ఇక్కడ కూడా 166 మందికి ఈరోజు మనం పునాదులు తీయటం కానీ, అలాగే బోర్లు వేసే కార్యక్రమం కానీ, అలాగే ఇటు పక్క భూమి పూజ చేసే కార్యక్రమం కానీ ఈరోజు జరుగుతూ ఉంది. దీంతోపాటు గ్రామంలో ఉన్న లీడర్లు కూడా అందరూ కలిసి ఆ కతిమ మొత్తం మన ఈ గ్రామానికి 256 మందికి స్థలాలు ఇవ్వటం జరిగింది. ఆ కతిమ వాటిని కూడా త్వరలోనే బిగిన్ చేసి మొత్తం గ్రామంలో అలాగే నియోజకవర్గంలో ఫస్ట్ ఫేజ్ 17,000 ఇళ్ళని జూన్ నాటికి నిర్మించి తీర్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొని పంచడానికి వచ్చిన పెద్దలు రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గారు సోదరులు కోన రఘుపతి గారు, అలాగే పెద్దలు అయోధ్య రామరెడ్డి గారు, అలాగే సోదరుడు పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు, అలాగే ఎమ్మెల్సీస్, అలాగే జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, అలాగే తెనాలి
సబ్ కలెక్టర్ గారికి అందరికీ మరి గత 3 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసి ఈ కార్యక్రమాన్ని గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అలాగే గ్రామ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్, వైఎస్ఆర్ పార్టీ వివిధ విభాగాల్లో ఉన్న నాయకులు అందరూ కలిసి ఎంతో బాగా డెకరేట్ చేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ ఉన్నప్పుడు ఎంతో మనందరం సంతోషంతో ఎంతో గొప్పగా లాంచింగ్ కార్యక్రమాన్ని 2 రోజులు కష్టపడి అందరూ చేశారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకో కార్యక్రమంలో తప్పకుండా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేసే అవకాశం వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి వచ్చిన పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ పెద్దలు అయోధ్యరామరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చివరిలో మాట్లాడు. ఒక హిస్టారికల్ మూమెంట్, ఎంతకంటే అంటే ఇంత ఎక్కువ హౌస్ సైట్స్ ఇచ్చేసి హౌస్ కన్స్ట్రక్షన్ చేసేది ఏ స్టేట్ లో కూడా దాఖలా లేవు. మన రాష్ట్రంలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ విజనరీ స్టెప్, ఈ ఇనిషియేటివ్ ద్వారా నాట్ ఓన్లీ ఒక అంటే పేదల ప్రజలకి ఒక ఎసెట్ లాగా మిగిలిపోతుంది. దాంతో పాటు ఏదైతే కరోనా మహమ్మారి కాలంలో మనకి ఒక ఎకనామిక్ యాక్టివిటీ లాగా కూడా ఇది ఒక కార్యక్రమం ఉంటుంది. మన జిల్లాలో దగ్గరగా 1,22,000 హౌస్ సైట్స్ లో ఇటువంటి ఇల్లు నిర్మాణం మనము టేకప్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి ఒక వారం వరకు 10,000 హౌస్ సైట్ గ్రౌండింగ్ కి మనం పునాది వేస్తున్నాము. దానికి కావాల్సిన సిమెంట్ కానీ, ఇసుక కానీ ఇటువంటి అన్ని సౌకర్యాలు కల్పించి అలాగే బెనిఫిషరీస్ ని మోటివేట్ చేస్తూ ఇటువంటి కార్యక్రమం మొదలు పెడుతున్నాం. మీరందరూ మమ్మల్ని సహకరించాలని కోరుకుంటూ, అలాగే హౌసింగ్ సిబ్బందులు కానీ మిగిలిన గ్రామ ఫీల్డ్ సిబ్బందులు ఎప్పటికైతే హౌసింగ్ నిర్మాణం ఒక దశ పూర్తి అయిపోతే వెంటనే బిల్ వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ గొప్ప కార్యక్రమంలో మీరందరూ పాల్చుకుంటున్నారు. అంటే మనకి కొన్ని టెక్నికల్ కారణం వల్ల సీఎం గారితో ఇంటరాక్ట్ చేయలేకపోయాము. సో మేబీ నెక్స్ట్ టైం ఇంకా వేరే కార్యక్రమంలో సీఎం గారితో మనము ఇంటరాక్ట్ అవడానికి మనకి అవకాశం దొరుకుతుంది. నౌ ఐ రిక్వెస్ట్ ఎమ్మెల్యే గారు టు అడ్రస్ ది ఆడియన్స్. వల్లభాపురం నిజంగా తెనాలి చూస్తే కొంచెం దూరం గ్రామం, ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను. ఈ గ్రామానికి ఆనుకుని ఇంత చక్కటి లేఅవుట్ తయారు చేసినటువంటి శివని, ప్రత్యేకంగా వల్లభాపురం మరి ఈ లేఅవుట్ చూసిన తర్వాత మిగతా లేఅవుట్లు ఎలా ఉంటాయో ఐ కెన్ ఇమాజిన్. చాలా చక్కటి లేఅవుట్ని గ్రామానికి ఆనుకొని, అదిగో పక్కన ఇళ్ళే కనపడుతూ ఉన్నాయి. ఇంత అద్భుతమైనటువంటి లేఅవుట్ తయారు చేసి, ఐ నో ఈజ్ వెరీ కొంచెం గట్టివాడు, మొండివాడు కూడా. వేణుగోపాల్ చెప్పినట్టుగా 2 డేట్లు కూడా ఫిక్స్ చేసి చెప్పండి చేసి నిజంగా చూపించగలవాడు కూడా, సమర్థుడు కూడా. అటువంటి శివ గారు ఈరోజు మీకు శాసనసభ్యులుగా దొరకడం మీ అదృష్టం. అయితే ఇల్లు కట్టాలన్నప్పుడు పెద్దలు ఊరికని చెప్పారు సామెతలు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. 2 చాలా కష్టమైనవే. వాళ్ళు నిజంగానే 1.5 సెంటు భూమి ఇచ్చారు, 1,80,000 రూపాయలు డబ్బులు కూడా ఇస్తూ ఉంటున్నారు. కానీ దాంతో చాలదు కదా, ఇంకొక 50,000 1,00,000 పెట్టుకోవాలి కదా అని కొంచెం సంకట స్థితి ఉంటుంది. అదేదో మొత్తం ఊరికి ఎవరో కట్టించేస్తే బాగుండని కూడా అనుకోవచ్చు. కడతారు కొంతమంది, కట్టగలరు. శివాలంటి వాడు కట్టనే కడతాడు. కానీ కట్టే కూడా వంక కూడా పెడతాం. అది మనలో ఉన్న గొప్పతనం ఏంటంటే కట్టేగా ఇలా కట్టాడు అలా కట్టాడు కూడా అనగటువంటి సమర్థత అనుకుంటుంది. దయచేసి దాంట్లోంచి బయటకు వచ్చి ఈరోజుకి ఎవరికైనా సరే ఇది ఒక గొప్ప అవకాశం తీసుకోండి. శంకరరావు గారు అన్నట్టు 5 సంవత్సరాలతో అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చారంటే అది ఊరికి అమ్ముకోని కాదు దాని ఉద్దేశం. మీ చేతికి ఒక ఆస్తి, ఒక భరోసా. ఈరోజు ఏదైనా ఒక 50,000 కావాలంటే అది ఆరోగ్యం కోసం, అవసరం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచాలి, ఎవరిస్తారు అనేటువంటి పరిస్థితి. గతంలో మనం ఇళ్ల స్థలాలు చాలా సందర్భాల్లో ఇచ్చాం, నివేశన స్థలాల కింద ఇచ్చాం. దాన్ని ఎవరు కూడా ఏ బ్యాంకు అది పెట్టుకుని డబ్బులు ఇచ్చేది కాదు. ఈరోజు ఇస్తున్నటువంటి ఈ పథకంలో జగన్మోహన్ రెడ్డి గారి మనసు ఉంది. ఆయన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో అనుభవపూర్వకంగా కష్టాలు విన్నాడు. గతంలో పురాణాల్లో చెప్తుండేవారు ఒక మహారాజు స్థానంలో వెళ్ళి
ఆ దీనిలోకి వెళ్ళాలంటే ఒక పట్టాభిషేకం చేసే ముందర వనవాసం చేయమనేవాడు, అది ఒక సామాన్యుడి జీవితం గడపమనేవాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పీఠంలో కూర్చుండే ముందర ఆయనకు ఎదురైనటువంటి పరీక్షలు మామూలు పరీక్షలు కాదు. గత దాదాపు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాటం చేశాడు. ఈ స్థానానికి ప్రజా అభిమానాన్ని కూడగట్టడానికి ఒక సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేశాడు. ఇక్కడేదో రఘుపతో లేకపోతే రామరెడ్డి గారు లేకపోతే శివకుమార్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి ప్రతి ఒక్కళ్ళ అవసరాలు బాధలు నేరుగా ప్రత్యక్షంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి. ఈరోజు ఒక గొప్ప నిర్ణయం అది. ఈ 5 సంవత్సరాల తర్వాత ఆ ఇంటికి నువ్వే మహారాణి అని చెప్పడం అంటే ఆ ఇంటి విలువ ఇవాళ ఇందరు మా లక్ష్మణరెడ్డి గారు చెప్పారు, చక్కగా విశ్లేషించారు. ఒక హౌసింగ్ బోర్డు కాలనీస్లో మనం చూస్తూ ఉంటాం. హౌసింగ్ బోర్డు కాలనీ అంటే కొంచెం తేలిక భావంగా ఉండేది. ఏదో కడతా ఉన్నారులే, గవర్నమెంట్ ఏదో ఇల్లు కడుతున్నారులే అనేవాడు. నిజంగా ఇవాళ పోయి కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు మాకుండేది, ఆ పైన నాకు క్రషర్ ఉండేది. ఆ క్రషర్ చూస్తూ ఉంటే ఆ రోజుల్లో 85,000 ఉండేది ఎకరం అక్కడ. ఇవాళ చూస్తే ఏ 10-12 కోట్లు అక్కడ. ఆ ఇల్లు దాని విలువలు ఏ రకంగా మారిపోయాయో ఆ సమయంలో చాలా నిజంగా ఆశ్చర్యం వేస్తుంటుంది. ఈరోజు ఈ 5 సంవత్సరాల తర్వాత మీరు కట్టుకున్నటువంటి ఆ ఇల్లు జగనన్న పుణ్యమాన్ని ఒక 4 లక్షల రూపాయలు విలువైనటువంటి స్థలం వచ్చింది. ఇంకొక 2 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారు. అవసరమైతే ఇంకో 50,000 లక్షలు మీరు వేసుకొని కట్టుకున్నా ఎన్నో వృధా ఖర్చులు పెడతాం. ఇది మీకోసం పెడుతున్నటువంటి ఖర్చు. రేపు ఈ 5 ఏళ్ళు అయ్యేటప్పటికి దీని విలువ సుమారుగా ఒక 15 లక్షలు 20 లక్షలు అయితే నువ్వు ఏ బ్యాంకుకి వెళ్ళి ఏ అవసరం కోసం వెళ్ళినా ఆ బ్యాంక్ మేనేజర్ కుర్చీ వేసుకుని కూర్చోబెట్టి నీకు ఒక 50,000 లక్ష రూపాయలు నీ చేతికి ఇచ్చేటువంటి ఒక గొప్ప గౌరవం, క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఎవరింటి ముందుకు వెళ్ళి మనం చేయి చాచాల్సినటువంటి అవసరం లేదు. దేవి అని అడగాల్సినటువంటి అవసరం లేదు. నీ తగ్గించుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు. అటువంటి స్థితి, ఒక భరోసా కల్పించే కార్యక్రమం ఈ కార్యక్రమం. దీని గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఇది నిజంగా ఏదో సామెతలు ఊరికినే రావు. చెప్తుంటారు పులి కడుపున ఏం పుడుతుందమ్మా, పులి కడుపున పులే పుట్టింది. రాజశేఖర రెడ్డి గారికి కూడా ఆయన ఆలోచనలు కూడా అలాగే ఉండేవి. మేము రాజకీయాల్లోకి వచ్చినటువంటి కొత్తలో 2002లో వచ్చాను నేను బాపట్లో రాజకీయాల్లో ప్రస్తావనలో. మేము తిరిగేటువంటి రోజుల్లో ఆ రోజు ఒక పెన్షన్, ఇందాకలా మా సోదరి కల్పన గారు మాట్లాడినట్టుగా ఎవరైనా రాజకీయాల్లో కొంచెం తెల్లబట్టలు వేసుకుని వెళ్తే ఆ గ్రామాల్లో అడిగేది ఏం అడుగుతారు? పెన్షన్ అడుగుతారు, లేకపోతే ఇళ్ల స్థలం అడుగుతారు, లేకపోతే రేషన్ కార్డు అడుగుతారు. ఇటువంటివి అడుగుతుండేవాళ్ళు. అలాగే మేము ఆ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పెన్షన్ గురించి అడిగితే అప్పటికే 70-80 ఏళ్ళు వచ్చిండేవి, ఈయనకి ఇంకా ఇప్పుడు పెన్షన్ ఇవ్వద్దు, ఇంకెప్పుడు ఇస్తారు వీళ్ళు పెన్షన్ ఉన్నాయి అనుకునేవాడిని. నిజంగా ఆ రోజు పెన్షన్ 75 రూపాయల పెన్షన్. ఆ 75 రూపాయల పెన్షన్కి వాడికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన ఎదురు చూసేవాడు. ఒక పెన్షన్ ఇవ్వాలి అని అంటే అక్కడ ఎప్పిడిఓ గారికి ఎప్పుడు ఇస్తారని అడిగితే వాళ్ళు అన్న మాట నాకు ఈరోజు కూడా మర్చిపోలేను. ఆ గ్రామంలో పెన్షన్ తీసుకుంటున్న వాడు ఎవరో ఒకళ్ళు చనిపోతే తప్పి, ఖాళీ అయితే తప్పించి ఇవ్వలేము అని చెప్పినటువంటి దుస్థితి ఆ రోజు. గొప్ప అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కూడా మాట్లాడే ఆ రోజు 3 నెలలకి 4 నెలలకి ఏ రోజు వస్తుందో పెన్షన్ తెలియదు. పెద్దవాళ్ళు పాపం అరుగుల మీద కాపలా కాసేవాళ్ళు 75 రూపాయల పెన్షన్ తీసుకోవటానికి. ఆ స్థితి నుంచి 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన మొదలుపెట్టాడు ఈ శాచ్యురేషన్ విధానం. పూర్తిగా ఇవ్వాలి, కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, రాజకీయ పార్టీలు చూడకూడదు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, శాచ్యురేషన్ మోడ్లో ఇవ్వాలని మొదలుపెట్టింది ఆయన. ఈ 75 రూపాయల నుంచి 200 రూపాయలు అన్నాడు. అసలు 75 రూపాయలకి ఇవ్వడానికి ఇక్కడ మూలికి 3 నెలలకు ఒకటిసారి ఇస్తున్నారు. అసలు ఇది అయ్యేదా? ఏది రాజశేఖర గారు బడాయి మాటలు చెప్తున్నాడు అనుకున్నాను నేను. నిజంగా 200 రూపాయలు ఇవ్వడమే కాదు, మాలాంటి వాళ్ళకి ఆ రోజు ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అదొక పండుగ మా అందరికి కూడా. మేము గర్వంగా వెళ్ళి 200 రూపాయల పెన్షన్లు రాయించాం, ఎంతో మందికి రాయించాం. ఎంతో తృప్తినిచ్చినటువంటి ఆ సందర్భాన్ని ఎప్పుడు కూడా మేము మర్చిపోలేము. ఆ 200 రూపాయలు కూడా ఇవ్వడం అంటే ఆయన చెప్తుండేవారు ఉద్యోగస్తులకు, మీరు జీతాలు తీసుకోవట్లేదు 1వ తారీఖు, వాళ్ళు కూడా 1వ తారీఖు గౌరవంగా 200 రూపాయలు చేర్చాలి అని చెప్తుండేవారు. ఇవాళ పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు ఆయన అన్నటువంటి మాట. 1వ తారీఖు అంటే 1వ తారీఖు 200 రూపాయల పెన్షన్ ఆ రోజు నేను మొదలుపెట్టిన కార్యక్రమం
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే నేను అన్నట్టు పులి కడుపున పులి పుడుతుందని, మళ్ళీ ఈయన ఒక క్యారెక్టర్. మా నాన్న ఒక అడుగేస్తే సంక్షేమంలో నేను 2 అడుగులు వేస్తా అంటే, అసలు రాజశేఖర రెడ్డి గారు చేసే పనులు చేయటం కష్టం ఉంటుంటే ఈయన ఇంకో 2 అడుగులు వేస్తాడు. ఈయనేం చేస్తాడు అప్పుడు? ఈయన నిజంగా ఆ పెన్షన్ 200 కాదు 2000, ఆ 2000 కాదు ఇంటికి వెళ్ళి ఇవ్వాలంటున్నాడు. మొన్నటిదాకా 2 సార్లు 3 సార్లు ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి ఆ పెన్షన్ గురించి కాపలా కాసి ఎదురు చూసేటువంటి ఆ స్థితి నుంచి ఈరోజు 6 గంటలకు వెళ్ళి తలుపు కొట్టి నీకు పెన్షన్ ఇంటికి తీసుకొచ్చేటువంటి సిస్టమ్ తీసుకొచ్చారు. ఇవన్నీ అద్భుతం. ఇవన్నీ మామూలు విషయాలు కాదు, మాటలకు అందినటువంటి విషయాలు. ఈ సచివాలయ వ్యవస్థ ఏంటి అసలు ఎవరైనా ఊహించామా? వాలంటరీ వ్యవస్థ అంటే గతంలో ఏదో నిరుద్యోగ భృతి అని చెప్పి ఒక 2000 ఇస్తా అని చెప్పి పాపం చివరికి వెళ్ళి ఒక 1000 రూపాయలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడి ఆ స్థితి నుంచి ఈరోజు ఒక బాధ్యతగా ఒక గ్రామంలో పుట్టినటువంటి వాడికి, ఆ గ్రామస్తుడికి, తోటివాడికి ఒక సేవ చేసేటువంటి ఒక గొప్ప అవకాశం. ఆ లేని వాడికి ఒక పెన్షన్ రాసి ఇచ్చేదానికి, ఒక రేషన్ కార్డు ఇచ్చేదానికి, ఒక చదువుకున్న వాడు ఒక చిన్న అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి వాడికి తీసుకొచ్చి ఇవ్వడం అంటే ఒక వాలంటీర్కి ఎంత గొప్ప అనుభూతి. ఒక అద్భుతమైనటువంటి సీనియర్ అధికారులతో కలిసి పనిచేసేటువంటి ఒక గొప్ప అవకాశం. 5,000 6,000 వాళ్ళు ఇచ్చేటువంటిది పెద్ద ఎక్కువ తక్కువ అనే విషయం కాదు. అక్కడ ఒక వర్క్ ఎక్స్పీరియన్స్, సీనియర్ మోస్ట్ అధికారులతో కలిసి పనిచేసేటువంటి ఒక గొప్ప అవకాశం ఒక వాలంటీర్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అలాగే ఈరోజు సచివాలయ వ్యవస్థలో చూస్తే ఒక మండల్ లెవెల్ ఆఫీస్లో పోతే మనకి మహా కనపడేది 4-5 ఆఫీసులు కూడా గట్టి కనపడేవాళ్ళు కాదు. మన పంచాయతీ చెప్పక్కర్లేదు. మా పంచాయతీలో అయితే క్లస్టర్ కింద ఒక సర్పంచ్, ఒక సెక్రటరీ గారికి 2-3 గ్రామాలు, విఆర్ఓ గారికి 2-3 గ్రామాలు, ఆయన ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారో ఎవరు తెలియనటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఒక్కొక్క సచివాలయానికి వెళ్తే చాలా చూడముచ్చటగా ఉంటుంది. అందరూ కూడా చిన్నపిల్లలు, అంత యంగ్స్టర్స్, అది మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గర్ల్స్, క్వాలిఫైడ్ గర్ల్స్. అరే ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉద్యోగాలు వదిలేసి వచ్చి 15,000 రూపాయల జీతానికి పనిచేస్తా ఉన్నారు. అమేజింగ్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా హైదరాబాద్, బెంగళూరు ఉద్యోగాలు వదిలేసి ఈ సచివాలయ వ్యవస్థలోకి వచ్చి పనిచేస్తూ ఎంతో సాటిస్ఫైడ్గా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఒక్కొక్క గ్రామంలో మరి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇద్దరు పాప మాట్లాడుతూ చూసాం. అలాగే ఎంతమంది, ఎన్ని సిస్టమ్స్, మరి ఎంతమంది ఈరోజు 10-12 మంది మనకి సేవలు అందించడానికి మన గ్రామానికి వచ్చారు. మనం ఈరోజు ఇంటి నుంచి మన విలువైన సమయాన్ని మరి చాలా దానికి రెస్పెక్ట్ చేస్తూ ఈరోజు ఇంత పెద్ద వ్యవస్థ ద్వారా మనకి ప్రతిదీ కూడా మన ముంగిటికి తీసుకొని వస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అది సాధ్యం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఏదో మా ముఖ్యమంత్రి గారు కదా, నాకేదో డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చాడు కదా అని చెప్పి చెప్పడం కాదు. నిజంగా మనందరం కూడా నిజమైతే గట్టిగా చప్పట్లు కొట్టచ్చు, మొహమాటం పడక్కలేదు. ఏదో చెప్పాలి, చప్పట్లు కొట్టమంటే కొట్టాలని లేదు. నిజంగా కదా నేను చెప్పిన ఉన్న అతిశయోక్తి ఉందా? పెన్షన్లు ఇంటికి వస్తున్నాయా? ఇళ్ల స్థలాల కోసం అర్జీలు ఎన్నిసార్లు పెట్టుకుని ఉంటారో. నేను ఇప్పుడు 2వ సారి శాసనసభ్యుడిని. అంతకుముందు మా గాదంగి రెడ్డి గారు ఎమ్మటి పక్కన వెనకాల కూర్చుంటుండేవాళ్ళు. ఆ కాగితాలు ఇచ్చిన అర్జీలు ఎడిపోయో తెలిసే కాదు. కట్టలు అర్జీలు ఇచ్చేవాళ్ళు, తీసుకొచ్చేవాళ్ళు, ఇక్కడ పెట్టేవాళ్ళు, తెలియదు, ఏది తెలియదు. ఇందులో మా శివ చెప్పినట్టుగా ఇప్పటిదాకా ఉన్నటువంటి శాసనసభ్యులు అందరు కలిపి 8,000 ఇస్తే ఒక్క శివకి ఇవాళ 27,000 మందికి ఇవ్వడం అవకాశం ఇచ్చేంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి రేపు మంత్రి ఇవ్వకపోయినా ఏం పర్వాలేదు. ఎందుకంటే ఆయనకి అంత గొప్ప అనుభూతి మిగిలింది. రేపు ఎప్పుడు వెళ్ళినా ఆయన జీవితకాలం ఉన్నంతకాలం ఎక్కడికి ఏ గ్రామానికి వెళ్ళినా అయ్యా నువ్వే ఇచ్చావు నాకు ఇల్లు అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతారేమో కానీ సేవను మర్చిపోరు. అట్లా నేను చెప్పేది అది గుర్తుపెట్టుకుని వాడు ఓట్లేస్తారు లేదు నాకైతే అనవసరం. కానీ ఆయన చేసిన తర్వాత ఆయన జీవితకాలం మనం స్కూల్లో మాస్టర్ని ఎట్లా మర్చిపోలేమో, ఒక వ్యక్తి మనకి ఇంత పెద్ద సహాయం చేశాక ఇండియాలో మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా ఒకసారి కంటెంట్ నీళ్ళు వచ్చాయి. అదిళ్లలో ఉండే పడేటువంటి కష్టాలు, లేకపోతే ఎక్కడో కాలువ గట్టునో రోడ్ సైడ్ ఎంక్రోచ్మెంట్లో కామన్ ఏరియాస్లో ఉంటూ 4 ఆకులు అడ్డు పెట్టుకొని జీవన స్థితినిచ్చి ఈరోజు ఒక మెరుగైనటువంటి వాతావరణంలోకి వెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన లక్ష్యం ఒకటే, నిన్నటికన్నా ఈ రోజు కన్నా రేపు మెరుగైన జీవితాల్లోకి వెళ్ళాలి.
రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతుండేవారు. ఆయన ప్రధానంగా ఆయన మాటల్లో నాకు బాగా నచ్చేవి కనెక్ట్ అయ్యే మాటలు. ప్రధానంగా ఆయన దృష్టిలో పడినవి, ఒక పేదవాడు మరింత పేదరికంలోకి నెట్టబడేటువంటి సందర్భాలు రెండు. పేదవాడు మరింత పేదవాడేటువంటి పరిస్థితి. ఏది దేనికోసం? పిల్లలు చదువుకి ఎక్కొచ్చి ఆ చదువుల కోసం, చదివించడానికి కోసం అప్పుల పాలై ఆస్తులు అమ్ముకున్నటువంటి రోడ్డు మీదకి వచ్చినటువంటి తల్లిదండ్రులు చూసామని చెప్తుండేవారు. అలాగే రాకూడని వ్యాధులు వచ్చి ఆ వ్యాధి నయం చేసుకోవడానికి కోసం ఆయన కాడికి అమ్ముకొని రోడ్ల పాలైనటువంటి కుటుంబాలను చూసామని చెప్తుండేవారు. చాలామంది నాయకులు గ్రహిస్తారేమో కానీ దాన్ని నిలబడి దానికి ఒక సొల్యూషన్ చూపించేటువంటి నాయకులు చాలా అరుదుగా కనబడతారు. మరి అలాగే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గమనించినటువంటి ఆ రెండు అంశాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఆ రోజు చదువు కోసం సహాయపడిన, ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యం కోసం అయ్యేటువంటి ఖర్చుని ఆయన భరించిన, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ కష్టపడి సంపాదించుకున్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి ఆ సంపద, ఈ రెండు అవసరాలు ప్రభుత్వం బాధ్యతగా తీసుకోగలిగితే, ఒక మేనమావగా తీసుకొని మరి తాను చదువుకున్నంత చదివిస్తానని చెప్పేటువంటి ఒక భరోసా ఇచ్చి ఆ అయ్యేటువంటి ఖర్చు నీ దగ్గర సంపదగా మిగిలి, రాకూడనటువంటి ఆ జబ్బులు వచ్చినప్పుడు తలకు మించినటువంటి ఖర్చు అయ్యేటువంటి స్థితి రాకుండా ఉండటానికి ఈరోజు నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్, హాస్పిటల్స్ తీసుకొని వచ్చి ప్రజల ముంగిట్లోకి ఇంత పెద్ద వ్యవస్థను మీ ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూస్తే తప్పకుండా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మహిళలను లక్షాధికారులను చేయాలని అంటుండేవాడు. ఆ ప్రోగ్రాం చూస్తే ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి ఈ 5 సంవత్సరాల పరిపాలన తర్వాత ఎంతో మంది లక్షాధికారులు, మహిళలు ఖచ్చితంగా లక్షాధికారులు అవుతారో, ఇంకా కోటీశ్వరులు కూడా అవుతారో నేను చెప్పలేను. అంత పెద్ద అవకాశాన్ని ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం ద్వారా, ఆ కార్యక్రమంలో ఈరోజు శివకుమార్ లాగానే శంకర్రావు గారు కానీ, నేను కానీ శాసనసభ్యులుగా మా అందరికి కూడా ఒక గొప్ప అనుభూతి.